ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్. చాలా డేస్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక. అసలు ఈ వీడియో నేను ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, కానీ ఎడిట్ చేయడానికి టైం కుదరగా చేయలేదు. ఆవకాయ పచ్చడి చేయడం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది గైస్, కానీ నా వీడియో మాత్రం పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఇట్స్ డన్ అన్నమాట. సో మరి మీ అందరు కూడా సమ్మర్లో ఆవకాయ టేస్ట్ చేశారా లేదా అనేది కమెంట్ చేయండి. అండ్ బై ద వే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మరి ఇంకెందుకు లేట్, ఈ ఆవకాయ పచ్చడి వీడియోని అయితే చూసేయండి. కమాన్, ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడి చేస్తున్న మా అక్కని చూడండి గాయస్. సో అదన్నమాట సంగతి. ఫస్ట్ టైం మా అక్క అయితే ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తుంది. మరి ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్ ఎలా జరిగిందో, మరి ఇంకా టేస్ట్ ఎలా ఉందో కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మ్యాంగోస్ని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. అసలు ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఉండొద్దు. యాక్చువల్లీ మేము ఆవకాయ పచ్చడి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టకుండా ముందే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే పెడదాం అనుకున్నాం. ఇంకా అనుకొని అన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకొని రెడీగా పెట్టుకుంది మా అక్క పాపం. కానీ ఇంకా స్టార్ట్ చేద్దాం అనే టైంకి మ్యాంగోస్ కట్ చేసి చూస్తే కొంచెం పండిపోయినట్టు అనిపించింది. ఇంకా అప్పుడు చేయలేదు. అప్పుడైతే ఇంకా మా అక్క మొత్తం యుద్ధానికి ప్రిపేర్ అయిపోయినట్టు అయిపోయింది ఆవకాయ పచ్చడి చేయడం అంటే. కానీ ఇంకేం చేస్తాం, అప్పుడు ముహూర్తం బాగాలేనట్టుంది, అందుకే ఫ్లాప్ అయిపోయింది. ఫైనల్లీ ఇప్పటికి కుదిరిందన్నమాట. మరి మీరెలా ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేశారో కమెంట్ చేయండి. మేమైతే యూట్యూబ్ తల్లినే ఫాలో అయిపోయాం. మరి టేస్ట్ ఎలా ఉందో తెలియాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి గాయస్. ఇక్కడ మాకేమో భయం లేకుండా మంచిగానే మ్యాంగోస్ కట్ చేస్తుంది. మా అక్క కన్నా ఎక్కువ మమ్మీ భయపడుతుంది హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసుకుంటుందని. పవర్ పోయింది గాయస్. మా అక్క ఆవకాయ పచ్చడి చేస్తున్న వేళ ఒక 10 నిమిషాలకు వస్తే కరెంట్ పోతూనే ఉన్నది. కొంచెం గాలి కాస్తే మళ్ళీ తోడుకోవచ్చు మనం. డన్. ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ అయిపోయిందంటే జస్ట్ మామిడికాయలు కట్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో మామిడికాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మంచిగా మాట్లాడుకుంటూ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది. అందుకే ఇంకేం మాట్లాడలేకపోయా. అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. సో ఇంకా మామిడికాయలు కట్టింగ్ అయిపోయాక అలా ఒక్కొక్క పీస్ తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసి తీసుకుని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాం. నాకైతే ఆవకాయ పచ్చడి చేయడం రాదు గైస్. ఎప్పుడైనా మా అమ్మమ్మ చేసి పంపించేది. ఆవకాయ పచ్చడి ఎలా చేస్తారో కూడా తెలీదు. ఇప్పుడే మా అక్క చేస్తుంటే చూస్తున్నా. మా అక్క ఈసారి పట్టుబట్టి నేనే చేస్తే ఆవకాయ పచ్చడి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. ఇంకా నాకు ఎప్పుడైనా ఆవకాయ పచ్చడి నాకు చేయాలనిపిస్తే ఈ వీడియో చూసి నేను హ్యాపీగా చేసుకుంటాను. ఇంకా ఇక్కడ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తున్నాం. మా వ్యూ ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడా అనుకున్నాం, కానీ పక్కన చేరేసుకొని ముద్దపప్పులా కూర్చున్నాడు. ఎంత సైలెంట్గా చూడండి. నేను ఇక్కడ చిన్నప్పుడు జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నా మా అక్కకి. అండ్ ఇంకా ఫైనల్గా మామిడికాయల ముక్కలు నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాక ఇప్పుడు అవి ఎంత క్వాంటిటీ అయ్యాయో దాన్ని బట్టి చూసుకొని మనం కారం, సాల్ట్ తీసుకోవాలి. నిజంగా సమ్మర్లో ఒక్కసారైనా ఆవకాయ తినకపోతే ఆ సమ్మర్ ఫుల్ఫిల్ అయినట్టే ఉండదు కదా. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ టేస్ట్ చేస్తారు. ఆవకాయ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే మా అక్క చేస్తుంటే ఎప్పుడెప్పుడు తింటానా అనే అనిపించింది. నిజంగా ఆవకాయ అంటేనే నోరు ఊరుతుంది కదా. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే చాలా ఇంకా అనిపిస్తుంది. ఆయిల్ కొంచెం కలిపి పెట్టుకున్నాం, ముక్కలకి పట్టుకొని ఉంటుంది, కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది. ఫస్ట్ అయితే పోసేగడ్డి ఇట్లా నార్మల్గా కొంచెం పోసుకోవాలి. తర్వాత ఈ పీసెస్ మొత్తం పట్టించి మనం ఉప్పు కారం కలిపే లోపు ఈ పీసెస్ అన్నీ మంచిగా పట్టేసుకుంటాం. మాకు ఎల్లిపాయల కోసం వెయిటింగ్ గాయస్. మా అక్క కష్టం చూడండి గైస్. మాకు చేరా అని చెప్పి పాపం తనే కష్టపడుతుంది. కొన్ని ఇవి కూడా వేసుకున్నాం, కొన్ని మిక్సీ పట్టుకున్నాం. మళ్ళీ పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇది పక్కకు పెట్టేసుకొని అల్లం పేస్ట్, కారం, ఉప్పు అన్నీ కలుపుకుంటాం. క్రిస్టల్ సాల్ట్ మన సాల్ట్ కాకుండా ఈ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది పౌడర్ చేసుకోవాలి.
సో ఈ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇంకా మా అక్క అయితే క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తుంది. మీరు నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ ఇది యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. దాన్ని మిక్సీ చేసి మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు తీసుకున్నాం. నెక్స్ట్ కారం. ఈ ఉప్పు కన్నా కొంచెం హాఫ్ ఎక్కువ తీసుకోవాలి. ఉప్పు కన్నా కొంచెం కారం. నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను నేను. ఆల్ సెట్ టు రెడీ అన్నమాట. ఇంకా ఆవకాయలో ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. కానీ యాడ్ చేశాక మనం ఇప్పుడే టేస్ట్ చేయలేం కదా. ఇది టేస్ట్ చేయాలంటే మనం 3 days దాకా వెయిట్ చేయాల్సిందే గైస్. ఇప్పుడు ఏమి ఇస్తున్నావు? కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్. ఎల్లిపాయ పేస్ట్ మనకు ఒకటి కావాలంటే. కొంచెం పసుపు కావాలి. వా, చూస్తుంటూనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. నాకైతే అబ్బబ్బా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అన్నట్టే ఉంది. ఇంకా మంచిగా మిక్స్ చేసుకున్నాక అలా జార్లో పెట్టుకొని ఒక 3 days తర్వాత చూద్దాం. అందరితో బాధ అయితే మా అభితో బాధ, డోర్ వస్తలేదని. ఏమో వచ్చాడండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఇంకా ఆవకాయ పచ్చడి చేసేదాకా సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఇంక ఇరిటేట్ చేయకపోతే ఎలా, మళ్ళీ స్టార్ట్ చేశాడు. మా అవ్వి నా దగ్గర ఉంటే మా ఇద్దరికి ఒక్కసారైనా ఫైటింగ్ అవుతుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో ఇంకా ఆవకాయ పచ్చడిని అయితే రెండిట్లో ఫిల్ చేసేసాం. ఇప్పుడు అందులో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. గైస్ కంప్లీట్లీ ఖరాబ్ హో గయా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నిజంగా చెప్పాలి. ఆవకాయ ప్రిపరేషన్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు ఇందులో ఈ గమాల్లో కొంచెం రైస్ వేసుకొని మనం ఒక ముద్ద అలా తిని చూద్దాం. ఫస్ట్ మా అక్క వేసింది కాబట్టి ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో కూడా మా అక్కనే టేస్ట్ చేస్తుంది. ఇంకా అన్నం వేడిగా ఉంటే సూపర్ ఉంటుంది. ఇది కొంచెం కారం ఉంటుంది, ఎందుకంటే నాకు అది చూస్తే ఇప్పుడు ఏం గుర్తొస్తుంటే పాపం నువ్వు వస్తున్నావు సిద్ధార్థ్ గడ్డు కారం సిద్ధార్థ్ తినడా పాపం. ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి ఇప్పుడు. కమాన్ తినేసి. ఇట్లా రావట్లే గైస్. వేడి వేడి లేదు కదా అన్నం, అందుకే వేడివేడిగా లేదు. సో నార్మల్గా ఇట్లా చెప్పు. బాగుంది. కొంచెం సాల్ట్ పడుతుంది,
ఆ తర్వాత ఊరినాక యాడ్ చేసుకుందాం. కానీ ఇప్పటి వరకు అయితే పెట్టరాదే ఈ పిక్ వరకు ఎట్లుంది ఎలా తింటున్నారా దీన్ని? మెల్ట్ అయిపోవడమే ఆవకాయ పచ్చడికి. అందులో రైస్ తక్కువైపోయింది, అది ఆ గ్రేవీ ఎక్కువైపోయింది, అందుకే కొంచెం స్పైసీ ఉంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ 3 days తర్వాత చూస్తే ఆయిల్ మంచిగా పైకి వచ్చింది, పికిల్ మంచిగా ఊరింది. ఇప్పుడు రెడీ టు టేస్ట్ ఇట్ అన్నమాట. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇంకా రైస్ రెడీగా ఉంది. వేడివేడిగా అన్నంలో ఇంకా ఆవకాయ వేసుకొని తినడమే గైస్. సో ఇంకా మా అమ్మమ్మ మాకైతే వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసి తినిపించడానికి రెడీగా ఉంది. ఇంకా యాక్చువల్గా ఆ రోజు మొత్తం రైస్ అసలు కర్రీ తినలేదు. ఇంకా వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొనే తిన్నాము. అలా వేడివేడిగా తింటుంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. సో ఫైనల్గా మా అక్క చేసిన ఆవకాయ పచ్చడి హిట్ అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఆవకాయ పచ్చడి వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి వీడియో చూసాక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. లాట్స్ ఆఫ్ లవ్.